పరంగా అవే అత్యంత బాధాకర క్షణాలని ఎంఎస్ ధోని తెలిపారు. న్యూజిలాండ్ చేతిలో త్రుటిలో ఓటమిని చవిచూసి నిష్క్రమించిన ఎంఎస్ ధోని కీలక సమయంలో రన్అట్ అవడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. అంతేకాకుండా క్రికెట్ అభిమానులు బాధపెట్టిన మరో అంశం, ధోని ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా అదే. కొద్ది రోజులకి ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి విశేషాలు గుర్తు చేసుకున్నాడు. 2019 ప్రపంచ కప్ ఓటమి నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. నాకు అదే చివరి వరల్డ్ కప్ అని తెలుసు. విజయం సాధించుకుంటే చాలా బాగుండేది. నన్ను అత్యంత బాధపెట్టిన క్షణం కూడా అదే. ఫలితం ఎలా వచ్చినా మనం తీసుకోవాలి, ముందుకు సాగిపోవాలి. కానీ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఓటమిని తీసుకోవడానికి కాస్త సమయం పట్టిందని చెప్తా. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు నాకు చాలా సమయం ఉంది. తప్పకుండా మనసు బాధపెట్టిన క్షణం మాత్రం అది. విజయం కోసం తీవ్రంగా శ్రమించాం కానీ గెలవలేకపోయాం అని ధోని వ్యాఖ్యానించారు. ఫేవరెట్ బ్యాటర్ ఎవరని అడగా ఫేవరెట్ బ్యాటర్ ఎవరని చెప్పడం చాలా కష్టమని, ప్రస్తుతం ఉన్న బ్యాటర్లో నాకు ఇష్టమైన ప్లేయర్ల గురించి చెప్పడమే కష్టమే. మరీ ముఖ్యంగా బ్యాటర్ల విషయంలో చెప్పలేను. చాలామంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎవరని అడుగుతుంటారు. వీరే కాకుండా మరికొందరు అద్భుత బ్యాటర్లు ఉన్నారు. అలాగనే అత్యుత్తమ బౌలర్లు లేరని కాదు. బ్యాటర్ల విషయం పక్కన పెడితే బౌలింగ్లో మాత్రం మరో ఛాన్స్ లేదు. అది బూమ్రాని అని ధోని వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్లోనే అభిమానులను అలరిస్తున్న ధోని వచ్చే ఏడాది సీజన్లో ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సిఎస్కేను 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన ధోని ఇటీవల ముగిసిన సీజన్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.